హాయ్ హలో, ఇప్పుడు నేను అదిరిపోయే కందిపొడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుందాం. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుదాం. ఇందులో మధ్యలో ఒక 2-3 డ్రాప్స్ నెయ్యి అయితే యాడ్ చేద్దామండి. ఎందుకంటే కందిపొడి కొంచెం ఫ్లేవర్ వస్తుంది, ఆ నెయ్యి వాసన అయితే వస్తుంది. ఇది ఒక పక్కన ఒక ప్లేట్ లో తీసుకుందాం. చూసారా, ఎగిపోయింది కదా. ఇప్పుడు అదే ప్యాన్ లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా తీసుకొని ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుదాం. మనకి ఎప్పుడైనా కర్రీస్ కానీ ఇంట్లో పచ్చళ్ళు కానీ లేనప్పుడు లేదా చేయడానికి అవకాశం లేనప్పుడు కందిపొడి అయితే ఇలా రెడీగా ఉంచుకుంటే మన అన్నంతో హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు ఇది మిక్సీ గ్రైండర్ లో వేసేసి అందులో టేస్ట్ సరిపడే సాల్ట్ కూడా వేద్దాం. చూసారా, కందిపొడి అయితే రెడీ అయిపోయింది. ఆహా, సూపర్ కందిగుండ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి. గంట కొట్టడం మటుకు మర్చిపోవద్దు.